ఇవి తెలుసుకోకుండా డిగ్రీ విత్ ఐఏఎస్ మేడంని నమ్మి లయోలా కాలేజ్తో కలిసి టైప్ అయిన సిఎస్బి లయోలాకు సంబంధించి మీరు జాయిన్ అవుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకోండి. ఏంటి ఆ విషయాలు నేను అబ్జర్వ్ చేసినాయి. సో అండ్ స్టిల్ ఒకటేంటి అంటే బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ నేను ఒకటే చెప్తా ఉన్నా. సో ఇండివిజువల్గా లయోలా అనేది చాలా మంచి కాలేజు, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఏరియా సిఎస్బి కూడా వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము సిఎస్బి లయోలా కలిసి ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక బ్యాచ్ కూడా బయటకు రాలేదు. యాక్చువల్లీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు, కానీ బాలత మేడము హైదరాబాద్లో యూపీఎస్సీ కోచింగ్ అంటారు, గ్రూప్ 1 కోచింగ్ అంటారు, గ్రూప్ 2 కోచింగ్ అంటారు, ఆన్లైన్ క్లాసులు అంటారు, అప్పటికప్పుడు అన్ని పెడతా ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి కాదు. అయితే మళ్ళీ దానికి భారత్ అంటారు, మళ్ళీ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటారు, దాని గురించి కూడా కాదు. అయితే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే షీజ్ సమ్ ఏరియాస్లో వీ కెన్ సే దట్, అంటే నేను పొగుడుతున్నాను మళ్ళీ మీరు బాలత మేడం సైడ్ తీసుకుని మాట్లాడుతున్నాను అనుకోవద్దు, కానీ కొన్ని ఏరియాస్లో షీజ్ అ సూపర్ ఉమెన్ అని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే పర్సనల్గా మాట్లాడితే మేడంకున్న హెల్త్ కండిషన్కి సో ఆమె ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే డే అండ్ నైట్ కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే రీసెంట్గా ఒక ధనిక్ భారత్ విషయంలో చూసుకుంటే లక్షల మందిని స్టూడెంట్స్ని కలిశారు. ఎన్నో స్కూల్స్ ఆమె మూలకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో విజిట్ చేశారు. అండ్ మామూలుగా రోడ్స్ ఉన్న దగ్గర కాదు, రోడ్స్ లేని కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కూడా వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ తోటి కలవడం, మీట్ అవ్వడం ఇదంతా జరిగింది. సో నా కామెంట్స్ చాలా క్లియర్గా నేను చెప్తా ఉన్నాను. ఈ సిఎస్బి లయోలా కలిసి టైఅప్ అయ్యి ముందుకెళ్తున్న ఈ కాలేజ్లో అడ్మిషన్ చాలా బాగా అయింది తెలిసింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా మేము డిగ్రీ విత్ ఐఏఎస్ మేము అలా చేస్తాం ఇలా చేస్తాం కాకుండా అసలు టీచింగ్ స్టాఫ్ ఎవరు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు, మార్నింగ్ నుంచి వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఏం టీచ్ చేస్తారు, సెకండ్ ఇయర్ ఏం టీచ్ చేస్తారు, అండ్ థర్డ్ ఇయర్ అంటే సెమిస్టర్ మనం చూసుకుంటే ఫస్ట్ సెమ్ ఏంటి, సెకండ్ సెమ్ ఏంటి, ఫస్ట్ ఇయర్లో ఏమేమి కవర్ చేస్తారు, సెకండ్ ఇయర్లో ఏమేమి కవర్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తెలుసుకొని జాయిన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా బ్లైండ్గా నేను కొన్ని మోటివేషనల్ వీడియో చూశాను, లేకపోతే నేను మేడం నమ్మి బ్లైండ్గా జాయిన్ అవుతాను అంటే కెరియర్ కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు, అండ్ ఒక్క ర్యాంక్ కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ నుంచి, అండ్ ఒక ర్యాంక్ కాదు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి లేకపోతే యూపీఎస్సీ ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు. ఓకే, అసలు సిస్టమ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అందరూ జాయిన్ అయ్యేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రిఫండ్ పాలసీ. అండ్ చాలామంది ఏంటి అంటే ఇక్కడనే కాదు, జనరల్గా వేరే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైనా కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వచ్చు, లేకపోతే యూపీఎస్సీ కోచింగ్, లేకపోతే ఎనీ కోచింగ్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అది జాయిన్ అయిపోయాం ఇక మనకి అంటే మనకి రిఫండ్ అవుతుంది అట్లా ఏం అనుకోవద్దు. సో ఇప్పుడు కూడా చూసుకుంటే డిగ్రీ విత్ ఐఏఎస్ మనం చూసుకుంటే అడ్మిషన్ ఇంకా ఒకవేళ కాలేజ్ తీసుకున్నప్పటికీ ఇంకా ఫైనలైజ్ అనేది ఇంకా అవ్వలేదు. దెర్ ఇస్ స్టిల్ పాసిబిలిటీ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్. అయితే ఇక్కడ మనం ఓవరాల్గా ఇక్కడ డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మేడంని నమ్మి అక్కడ జాయిన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, అండ్ యూపీఎస్సీకి ఎంత టైం కేటాయిస్తున్నారు, డిగ్రీకి ఎంత టైం కేటాయిస్తున్నారు, అండ్ డైలీ రొటీన్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు దాని గురించి కమెంట్ చేస్తే సో మిగతా వాళ్ళు కూడా తెలుస్తుందని నా ఒపీనియన్. ఇది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. అన్ని విషయాలు తెలుసుకొని డెసిషన్ తీసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా ఒక సింగిల్ పర్సన్ నమ్మి అది నన్నైనా కావచ్చు ఇంకోనైనా కావచ్చు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోకూడదని నా పర్సనల్ ఒపీనియన్. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి.